హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు అయితే నేను ఇక్కడ నెల్లూరు దగ్గర ఉన్న మన చేపల చెరువుల దగ్గర అయితే ఉన్నానన్నమాట. ఇక్కడ వచ్చేసి రొయ్యలు, తర్వాత మన పెద్ద బొచ్చెలు, తర్వాత ఇంకోటి ఏంటంటే హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనం ఇక్కడ నెల్లూరు దగ్గర ఉన్న రొయ్యల చెరువుల దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఈ కనపడుతున్న చెరువులన్నీ వచ్చేసి మొత్తం రొయ్యలకు సంబంధించినవి. ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అయితే మన చేపల చెరువులు కూడా ఉన్నాయన్నమాట. అక్కడ కూడా వెళ్దాం. అక్కడ కూడా వెళ్ళి అయితే మనం అక్కడ కూడా చూద్దాం అనమాట. ఏ రకం చేపలు ఉన్నాయి ఏమున్నాయని కూడా మనం తెలుసుకుందాం అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి కనపడే మొత్తం ఈ రొయ్యల చెరువులే. ఇక్కడ నుంచి అయితే దగ్గర దగ్గర ఒక 100 ఎకరాల వరకు అయితే మొత్తం రొయ్యలే చేస్తారు అనమాట. ఇక్కడ రొయ్యలు తప్ప వేరే జాదవని అంటారు, కానీ కొంతమంది అయితే ఇక్కడైతే చేపలు కూడా చేస్తారు అనమాట. ఇప్పుడు ముందుకుంది కదా, అక్కడ పడుతుంది కదా, అక్కడి నుంచి అవి చేపల చెరువులు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ కనపడే మన చుట్టుపక్కలన్నీ రొయ్యల చెరువులు ఏమంటాయి, కానీ లొకేషన్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా చూడటానికి మంచిగా ఉందన్నమాట. అంటే ఏరియా వచ్చేసి మన నెల్లూరు దగ్గర దాటిన తర్వాత ఒక 20 కిలోమీటర్ల లోపలికి ఉందన్నమాట. ఆ ఏరియాలో ఉందన్నమాట ఇల్లు. చూడటానికి లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా సూపర్గా ఉందన్నమాట. కనపడుతుంది కదా మన పవర్ ప్లాంట్. ఆ పవర్ ప్లాంట్ నుంచి లోడ్ వేసుకొని అయితే మనం వెళ్ళిపోవాలన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తారు అనమాట మనం ఎక్కడికి వెళ్ళాలి, సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళాలా లేకుంటే బ్రిక్స్ కంపెనీకి వెళ్ళాలని చెప్తారు అనమాట. అక్కడి నుంచి లోడ్ వేసుకొని అయితే వాళ్ళు చెప్పిన కాడికి అయితే వెళ్ళాలన్నమాట. లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడటానికి అయితే సూపర్గా ఉందన్నమాట. ఒకవేళ ఈ ఏరియా వాళ్ళు అయితే మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఈ వీడియోలో అయితే కామెంట్ చెప్పండి మా ఏరియా అని. ఇంకోటి ఏంది ఫ్రెండ్స్, ఇక్కడైతే తాడి చెట్లు అయితే ఫుల్ ఉన్నాయన్నమాట. తాడి చెట్లు, కొబ్బరి చెట్లు చాలా ఉన్నాయన్నమాట. అయితే ఒక తోట వేసినట్టే ఉంటాయి అన్నమాట ఇక్కడైతే మాత్రం. అక్కడ చూసారా మన గౌడ అయితే మాత్రం పొద్దున్నే కళ్ళుకి అయితే వెళ్తుండే అనమాట. ఇంకోటి ఏంది ఫ్రెండ్స్, అసలు ఈ లొకేషన్ అయితే నేను ఎక్కడ చూడలేదు మన ఏరియాలో. నాకు తెలిసిన వరకు అయితే నేను ఆంధ్ర తెలంగాణ తిరిగేది, అప్పుడప్పుడు చెన్నై పోతాను అనమాట. కాకపోతే ఈ ఏరియాలో చూసుకుంటే మాత్రం ఈ లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, సూపర్గా అయితే ఉందన్నమాట. ఇంతవరకు అయితే అన్నట్టు చూడలేదు. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి అయితే మొత్తం చేపల చెరువులే అండి ఫ్రెండ్స్. కనపడే మొత్తం ఈ చేపల చెరువులే. ఇక్కడ నుంచి అయితే దగ్గర దగ్గర ఒక 20 ఎకరాల వరకు అయితే చేపల చెరువులు ఉన్నాయంట. మిగతా మొత్తం రొయ్యల చెరువులు ఉన్నాయి. ఈ మిషన్ ఉంది కదా, ఇదైతే డ్రిప్స్ కొడుతుంది అనమాట. ఈ మిషన్ పేరు ఏందో నాకు తెలియదు, మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఇది తిరగటం వల్లనే చేపలు కొంచెం ఆరోగ్యంగా ఉంటాయంట. అవి వాళ్ళు అడిగితే చెప్పారనమాట వాళ్ళు నాకు. అయితే ఇవైతే ఎకరానికి ఒక 20 ఉంటాయంట. దీంట్లో అయితే మాత్రం ఒక 5 6 ఉన్నాయి, మనం అయితే లెక్క పెట్టలేదు. కానీ లొకేషన్ మాత్రం చాలా బాగుంది. అంటే ప్రతి ఒక్క చెరువులో కూడా ఈ మిషన్లు అనేవి ఉంటాయి అన్నమాట. ఇవి ఉండటం వల్ల ఏమైందంటే చేపలు ఆరోగ్యంగా ఉంటాయంట. నీళ్ళు అనేవి తిరగొట్టడం వల్ల నీళ్ళు ఫ్రెష్ అప్ అవుతాయి అంట. అవి మనకు కూడా తెలియదు, వాళ్ళు మనకు చెప్పారు అనమాట. అక్కడైతే ఒక అతను ఉండు, అతని దగ్గరికి అయితే వీళ్ళైతే కనుక్కుందాం. ఎందుకంటే అతని దగ్గరికి వెళ్తే ఇక్కడ ఏమేమి ఉన్నాయో, అంటే చేపలు తాగుతారా లేకపోతే రొయ్యలు తాగుతారా అని క్లియారిటీగా తెలుసుకోవడానికి వాళ్ళు ఏంటంటే ఇక్కడ చెరువుకి కాపలా ఉన్నాం అన్నమాట. ఈ పొట్టేలు అయితే నా దగ్గరకు వస్తుంది, ఇది ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. దగ్గరకు వచ్చి అయితే ఇప్పుడు వస్తుంది అనుకున్నా, కనపడలేదు. ఇదైతే మళ్ళీ కాసేపు చూసి నన్ను అయితే వెనక్కి తిరిగి అయితే పోయిందనమాట. ఈ పొట్టేలు మరి ఈడైతే బ్రహ్మాండంగా హ్యాపీగా మంచిగా ఎంజాయ్ తిరుగుతుంది. అసలు దీనికి చింత దిగులు లేకుండా హ్యాపీగా ఉంది. అసలు ఎవడీడు మా చెరువులో కొత్తండు అని చెప్పేసి డౌట్ వచ్చేది అయితే నన్ను అయితే ఒకటి ఈరోజు వస్తుంది. 2 కాళ్ళు అయితే వెనక్కేసింది. పొడుతుంది అనుకున్నా. నా అదృష్టం బాగుండి పొడవలేదు. పొడిచినట్టయితే నేను కెమెరా 2 నీళ్ళలో పడేటోళ్ళం. అంత ఖరాబ్ అయ్యేది. మళ్ళీ తర్వాత ఏం ఆలోచించిందో ఏమో కానీ వీడితో మనకి ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి అక్కడికి వచ్చిందాక చూసుకోవచ్చులే అని చెప్పేసి అని పాక దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడి సంగతి చెప్దాం అని చెప్పేసి అది 2 కాలు వెనకేసి అయితే వెనక్కి తిరిగి అయితే వెళ్ళిపోతుంది అనమాట. వీళ్ళంటే ఇక్కడ కాపలా ఉంటారు చూసినావా, ఇక్కడ చెరువు కాపలా ఉండవు, వాళ్ళు సాదుకుంటారు అనమాట దీన్ని. అతనైతే మాదే అని చెప్పి అంటే 2 ఉన్నాయి అనమాట. 2 ఉంటే ఒకటేమో వేరే దగ్గర ఉన్నట, ఇదేమో ఇక్కడ ఉందన్నమాట. మన బ్యాడ్ లక్ ఏంటంటే ఫ్రెండ్స్, అతని దగ్గరికి అయితే వెళ్ళి అడిగిన తర్వాత ఏమన్నాడంటే ఇక్కడైతే మేము మాట్లాడకూడదు అన్న, చెరువు గురించి అయితే మేము చెప్పకూడదు, ఎందుకంటే మా సీట్ అయితే ఏం చెప్పొద్దు అని చెప్పేసి అన్నాడు. అందుకైతే మేమైతే చెప్పదలుచుకోవట్లే అన్నాడు. అతను అయితే వీడియో కూడా తీసిన తర్వాత ఇంకోటి ఏంటంటే వీడియోలో అయితే నన్ను ఇన్వాల్వ్ చేయొద్దన్న, తర్వాత మాకు మాట వస్తుంది అన్నాడు. సరే అతని బలంతం పెట్టలేదు, కానీ నేను అతనైతే వీడియోలో తీయాలి. ఆ మిషన్ అయితే ఇందాకైతే తిరిగింది, ఇప్పుడైతే కరెంట్ పోయి ఆగింది. అక్కడ ఒక మిషన్ తిరుగుతుంది అనమాట. సేమ్ ఎట్లా ఉన్నాయంటే మన పొడవలు ఉన్నట్టే ఉన్నాయి అన్నమాట. అంటే నీళ్ళలో తేలాడుతూనే ఉంటాయి, మునగవు. అక్కడ వెళ్తుండే చూసిన వరం మీద వెళ్ళి అతనే అనమాట ఈ చెరువులన్నిటికీ జాగ్రత్తగా మంచి సైడ్ చూసుకుని ఆ రొయ్యలకు మేతలు వేసుకునేది అన్నీ అతనే చూసుకుంటాడు అనమాట. అతను కూడా మాట్లాడినట్టయితే చాలా బాగుండేది, ఎందుకంటే అతను మాట్లాడింది అయితే మొత్తం వివరంగా అన్నీ చెప్తుండే అనమాట. కాకపోతే వీడియో అయితే తీయలేదు. అతనైతే వీడియోలోకి అయితే ఇన్వాల్వ్ చేయొద్దన్నాడు. కాకపోతే అతను వరం మీద వెళ్తాడు కాబట్టి అతను అయితే చూపిస్తాను అనమాట మీకు. అతనే ఇక్కడ ఉండి అన్నీ చూసుకుంటాడు అనమాట జాగ్రత్తగా.
మనకేంటంటే మనకు అతను చెప్పినట్టయితే ఇక్కడ ఏమేమి రకాలు ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయని అన్ని క్లారిటీగా చెప్పేవాడు, మనకి క్లారిటీగా తెలిసేది. ఇది చూసారా, ఈ మిషన్ అయితే సేమ్ షిప్ ఉన్నట్టే ఉంది, సముద్రంలో షిప్ ఉంటే ఆ టైప్లో ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి మన బండి అయితే లోడ్ అయిపోయింది అనమాట. మనం అయితే ఇప్పుడు బయలుదేరి వెళ్ళిపోతున్నాం. నైట్ అయితే మనం నెల్లూరు దగ్గర అయితే డీజిల్ కొట్టించుకొని అక్కడే పండుకున్నాం అనమాట. పండుకొని అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు వచ్చేసి మనం ఒంగోలు దగ్గర ఉన్నాం. ఈ వీడియో అయితే చిన్న వీడియో ఫ్రెండ్స్, ఎందుకంటే లెంత్ అయితే ఎక్కువ లేదు. ఎందుకంటే చిన్న వీడియో పెడదామని చిన్న వీడియో పెట్టి, ఎందుకంటే వాళ్ళు ఎవరు సహకరించలేదు, నాకు ఎవరు చెప్పలేదు. అక్కడ చెప్పినట్టయితే వాటి గురించి ఎవరైనా చెప్తే కొంచెం వీడియో లెంత్ ఉండేది, అన్నీ ఎవరైనా తెలిసేది మనకి. వాళ్ళు ఏం చెప్పలేదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే ఇప్పటివరకు అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, చూసిన వాళ్ళకి, ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరికీ పేరు ధన్యవాదాలు ఫ్రెండ్స్. నాకైతే కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. నన్ను అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయమని చెప్పండి. మీరు ఇచ్చే సపోర్టు, మీరు ఇచ్చే మోటివేషన్ నాకైతే ఇంకా చాలా బలపడుతుంది అనమాట. ఇంకా మంచి వీడియోలు చేయడానికైతే నాకు ధైర్యం ఉంటుంది, నాకు సపోర్ట్ చేస్తారనే ఒక ఆశ ఉంటుంది అనమాట నాకు. ఇంకోటి ఏంటంటే మీరు ఇచ్చే ధైర్యంతోనే నేను ఇంకా ఎన్నో వీడియోలు చేయడానికి నాకు మోటివేషన్ అవుతుంది అనమాట. ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా, ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, నన్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మేము కలుస్తాను అనమాట. ఓకే బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.